ఎందుకు నిర్వహిస్తారని తెలుసుకునే ప్రయత్నం. స్వామి ఈనాటి ప్రత్యేకత ఏంటి? లోపల స్వామి వారికి అంతరాలయంలో ఉదయం నుంచి ఎటువంటి పూజా కైంకర్యాలు నిర్వహిస్తున్నారు? శ్రీరామాయ నమః, శ్రీమతే రామానుజాయ నమః. భద్రాచల దివ్యక్షేత్రం దక్షిణ అయోధ్యగా భాషలోని గొప్ప దివ్యక్షేత్రం. అలాంటి ప్రపంచంలో కల్లా అందరూ కూడా రాముడి కళ్యాణం, సీతారాముడి కళ్యాణం ఎప్పుడు జరుగుతుందా అది కూడా భద్రాచలంలోదే ప్రాధాన్యతగా తీసుకుంటారు. అలాంటి అంటే ఈ యొక్క శ్రీరామనవమి కళ్యాణం భక్తరామదాస్ గారు రాముడు ఏనాడైతే ఆనాడే రామ కళ్యాణం చేయాలి అని చెప్పి ఈ యొక్క భక్తరామదాస్ గారి యొక్క కోరిక ఈ యొక్క శ్రీరామనవమి ఏర్పాటు జరగడం జరిగింది. అలాంటి కళ్యాణ మహోత్సవాన్ని వసంత పక్ష తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలుగా మనకు ఉగాది నుంచి పౌర్ణమి వరకు 15 రోజుల పాటు జరుగుతాయి. అలాగే ఇందులోనే నవానికంగా 9 రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. వాటిలో చాలా ప్రధానమైన ఘట్టం ఈ రోజున ఇంకా సేపట్లో అంగరంగ వైభవంగా జరిగే తిరుకళ్యాణ మహోత్సవం. ఈ రోజు ఉదయాన్నే స్వామివారికి 2 గంటలకు సుప్రభాత సేవతో స్వామివారిని మేలుకొలిపి ఆ తర్వాత స్వామివారి ఆరాధన నివేదన కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఆ తర్వాత మనకు సుమారుగా 9 గంటల సమయంలో స్వామివారి ఆలయం నుంచి మన తిరుకళ్యాణ మండపానికి వేంచేపు చేస్తారు. ఆ తర్వాత 10:30 గంటలకు స్వామివారికి తిరుకళ్యాణం ప్రారంభమయ్యి అభిజిత్ లగ్నంలో అంటే 12 గంటలకు అభిజిత్ లగ్నంలో తిరుకళ్యాణ మహోత్సవం జీలకర్ర బెల్లం పెట్టడం జరుగుతుంది. ఆ తర్వాత మాంగళ్య ధారణ, అక్షతారోపణ ఇవన్నీ కూడా చాలా విశేషంగా జరుగుతాయి. అయితే ఈ యొక్క భద్రాచల క్షేత్రంలో మాంగళ్యాలు చాలా విశేషత. మనం ఎక్కడ చూసినా మాంగళ్యాలు 2 ఉంటాయి. అంటే ఒకటి అత్తవారిల్లు, పుట్టిల్లు. అంటే దశరథ మహారాజు, జనక మహారాజుగానే మనకు ఉంటాయి. కానీ భద్రాచల క్షేత్రంలో 3 మంగళసూత్రాలు, వీటిని అంద్యాల మంగళసూత్రాలు అంటారు. అంటే ఒకటి జనక మహారాజు గారు, ఒకటి మన దశరథ మహారాజు గారు, 3వది మన తెలుగు రాష్ట్ర ప్రజలందరి గుర్తుగా మనందరి ఆడబిడ్డగా తీసుకొని రామదాస్ గారు ఆనాడు 3వ సూత్రాన్ని తయారు చేశారు. అది గొప్ప విశిష్టత. అలాగే ఇక్కడ సాక్షాత్ శ్రీమన్నారాయణుడే శ్రీరామచంద్రుడిగా, శ్రీ మహాలక్ష్మి సీతా మహాలక్ష్మిగా, ఆదిశేషుడే లక్ష్మణుడిగా, అలా వైకుంఠమే కలియుగ భద్రాద్రిగా జరిగింది. కాబట్టి ఈనాడు జరిగే కళ్యాణానికి కూడా గొప్ప విశిష్టత. ఆనాడు నవాబు గారు, మన తానీషా గారు ఈ యొక్క భద్రాచలానికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు ఇవ్వాలి అని చెప్పేసి ఒక ఆనవాయితీ చేస్తే నేడు ఎవరైతే మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటారో వారు తీసుకొచ్చి అనేది ఇక్కడ పూర్వం నుంచి కూడా వస్తుంది. మన ప్రపంచంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నా కేవలం ఈ యొక్క అంటే 2 కలిసి ఉన్నప్పుడు రాష్ట్రాలు వేరు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంగా విడబడదు కాబట్టి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మాత్రమే ఈ యొక్క అదృష్టం కలగడం అనేది ఆ యొక్క భగవంతుడు రామచంద్రమూర్తి ఇచ్చిన అదృష్టంగా వారు భావిస్తారు. కాబట్టి ఈ విధంగా వచ్చే భక్తులంతా కూడా స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవాన్ని వీక్షించండి. అందరూ వచ్చి రాముడి దగ్గరికి వచ్చి చూడలేం భద్రాచలం. కాబట్టి మీరంతా కూడా ఎక్కడి వారు అక్కడే ప్రచార మాధ్యమాల్లో చాలా గొప్పగా చూపిస్తున్నారు. కాబట్టి ప్రాతకాలం స్నానం చేసి టీవీల ముందు కూర్చొని ఈ యొక్క రామనామ స్మరణ చేస్తూ కనుక ఈ కళ్యాణాన్ని చూసినట్టయితే కనుక మనం భద్రాచలంలో తిరుకళ్యాణ మండపంలో కూర్చున్నంత ఫలితం దొరుకుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పెద్దవారు, ముసలివారు, రాలేని వారంతా కూడా బాధపడద్దు. ఎక్కడి వారు అక్కడే ఉండి రామ కళ్యాణాన్ని వీక్షించవలసిందిగా కోరుతున్నాం. అయితే ఇంకొక గొప్ప ఉత్సవం ఏంటంటే రాముడికి మాత్రమే ఉండే గొప్ప ఉత్సవం రేపు జరుగుతుంది. మనకు అది పట్టాభిషేకం. ఆ పట్టాభిషేకాన్ని కూడా అందరూ తిలకించి రామానుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. మొత్తంగా మనం ప్రస్తుతం చూస్తున్నాం, చాలా అత్యద్భుతంగా ప్రస్తుతం ఈ కళ్యాణ క్రతువుకు ఏర్పాట్లు అయితే చేశారని చెప్పుకోవాలి. దక్షిణ అయోధ్యగా బాసిల్లుతున్నటువంటి పరమ పవిత్ర పావన పుణ్యక్షేత్రం భద్రాచలం దేవస్థానం అత్యంత మహిమగల స్థానం కూడా ఇదే అని చెప్తుంటారు. దేశవ్యాప్తంగా సీతారాముల కళ్యాణాలు ఎన్ని చోట్ల జరిగి భద్రాచలం దివ్యక్షేత్రంలో జరిగే సీతారాముల కళ్యాణం దేశవ్యాప్తంగా కొలమానమని కూడా చెప్తూ ఉంటారు. సో ఇటువంటి పుణ్యక్షేత్రానికి నిన్న రాత్రి నుంచి కూడా భక్తుల రద్దీ చాలా అధికంగా ఉందని చెప్పుకోవాలి. ఈ ఒక్కరోజే 1,00,000 మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకుంటారని చెప్పి కూడా ఆలయ కార్యనిర్వాహక విభాగం చెప్తుంది. సీతారాముల కళ్యాణ క్రతువుకు సంబంధించి మిథిలా కళ్యాణ మండపాన్ని కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఓవైపు ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నా కానీ ఫాగర్స్ కూడా ఏర్పాటు చేశారు. భక్తులు వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేలా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. మొత్తం 24 సెక్టర్లతో 32,000 మంది మిథిలా స్టేడియం ప్రాంగణంలో కూర్చొని స్వామివారి తిరుకళ్యాణాన్ని వీక్షించేలా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. విశ్వావసు సంవత్సరం ఇది. ఉగాది నుంచి కూడా చైత్రశుద్ధ నవమి వరకు ఇక్కడ తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుంటారు. ప్రస్తుతం ఈ రోజు చైత్రశుద్ధ నవమిని పురస్కరించుకొని శ్రీరామనవమి వేడుకలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం అంతరాలయంలో సీతారాములకు తిరుకళ్యాణం జరుగుతుంది. ఆలయ మూలమూర్తులకు మొదటగా ఏకాంతంగానే తిరుకళ్యాణం నిర్వహిస్తారు. ఆ తర్వాత పల్లకి సేవ నిర్వహిస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి స్వామివారి అంతరాలయం నుంచి ఉత్సవమూర్తులను మిథిలా ప్రాంగణం వద్దకు తీసుకొస్తారు. సరిగ్గా 12 గంటలకు అభిజిత్ లగ్నంలో అటు సీతారాముల కళ్యాణం జరిపిస్తారు. వేద పండితుల మంత్రోచ్చరణ మధ్య ఆలయ పూర్తిగా పండితుల మధ్య
వేద మంత్రాల మధ్య మంగ వాయిద్యాల మధ్య అత్యంతం కన్నుల విందుగా సాగే ఈ సీతారామ కళ్యాణాన్ని కన్నులారా వీక్షించాలని ఎంతో మంది రామ భక్తులు దేశవ్యాప్తంగా నలుమూల నుంచి ప్రస్తుతం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానానికి చేరుకున్నారు. ప్రస్తుతం ఆలయంలో రద్దీ కూడా ఎక్కువగా ఉంటుంది. చాలా మంది స్వాములు కూడా పాదయాత్రగా భద్రాచలం పుణ్యక్షేత్రానికి తరలి వచ్చారు. దాదాపు కొన్ని రోజుల క్రితం నుంచి కూడా నడుచుకుంటూ భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానాన్ని చేరుకుంటున్నారు రామ భక్తులు. ఒకవైపు అటు కళ్యాణానికి సంబంధించి చాలా కీలకమైనటువంటి కోటి తలంబరాలను కూడా పూర్తి స్థాయిలో 200 క్వింటాల తలంబరాలను కూడా ఇప్పటికే అందుబాటులో ఉంచారు. 2 లక్షల లడ్డూలను కూడా భక్తులకు అందుబాటులో ఉంచారు. 86 కౌంటర్లు ఏర్పాటు చేశారు. తలంబ్రాల పంపిణీ కోసం ఉచితంగా తలంబ్రాలను పంపిణీ చేయబోతున్నారు. 2 లక్షల లడ్డూలను 19 కౌంటర్లు ఏర్పాటు చేసి భక్తులకు అందించబోతున్నారు. నిన్న రాత్రి నుంచి కూడా భారీగా ధనం చేరుకుందని చెప్పాలి. ఒకవైపు ఆలయ మాడవీధులన్నీ కూడా రామనామ స్మరణతో మారుమోగుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. మరోవైపు 9 ఏళ్ల తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి హోదాలో పట్టు వస్త్రాలు తలంబరాలు స్వామివారికి సమర్పించబోతున్నారు. మరికొద్ది సేపట్లో బేగంపేట విమానాశ్రయం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా బయలుదేరుతారు. అక్కడి నుంచి ఇక్కడ ఐటీసీకి చేరుకుంటారు. ఐటీసీ నుంచి భద్రాచలం పుణ్యక్షేత్రానికి చేరుకుంటారు. స్వామివారికి ముత్యాల తలంబ్రాలు పట్టు వస్త్రాలు రేవంత్ రెడ్డి సమర్పిస్తారు. ఆ తర్వాత కళ్యాణం తప్పుతారు. అక్కడ నేరుగా వేరే కార్యక్రమాలకు కూడా హాజరయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం దక్షిణ అయోధ్యపురి దక్షిణ సాకేతపురి అయినటువంటి భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో కన్నుల విందుగా కళ్యాణ క్రతువుకు ఏర్పాట్లయితే విషయాన్ని చెప్పుకోవాలి. చాలా ఈవీఐపీలు కావచ్చు, ప్రజాప్రతినిధుల తాకిడి కూడా ఈసారి ఎక్కువగా కనిపిస్తుంది. గతంలో ఎన్నికల కోడ్ వల్ల సీఎం హాజరు కాలేకపోయారు. కానీ ప్రస్తుతం ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఆధ్యాత్మిక శోభతో బాసులుతున్నటువంటి పుణ్యక్షేత్రానికి మరికి సేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరు కాబోతున్నారు. స్వస్తిని విశ్వాసనామ సంవత్సరాన్ని పురస్కరించుకొని అయోధ్య నగర వాస్తవ్యులైనటువంటి మహారాజు దశరథులు మహారాణి కౌసల్యల జ్యేష్ఠ పుత్రుడైనటువంటి చిరంజీవి శ్రీరామునికి మిథిలా నగర వాస్తువులు అయినటువంటి జనక మహారాజు మహారాణి సునయనల సుపుత్రిక అయినటువంటి సీతమ్మ తల్లికి పూర్తిగా వివాహం చేసేందుకు పెద్దలు నిశ్చయించినారు. అభిజిత్ లగ్నంలో జానకి రాములు ఏకమయ్యే ఒక మహా సందర్భం ఆవిష్కృతం కాబోతుంది మరికొద్ది సేపట్లో. ఇప్పటికే కళ్యాణ గడియలు కూడా సమీపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆలయంలో ఎక్కడ చూసినా కానీ రామనామ స్మరణతో ఆలయ ప్రాంగణం అంతా కూడా మారుమోగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే 1800 మంది పోలీసులతో భారీ బందోబస్తులు కూడా నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి కావచ్చు, ఇతరత్ర ప్రజాప్రతినిధులు భారీ సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉండడంతో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయనే చెప్పుకోవాలి. మరికొద్ది సేపట్లో సీతమ్మ తల్లి రామయ్య తండ్రి మిథిలా ప్రాంగణానికి చేరబోతున్నారు. అశేష భక్తజన బృందం మధ్యన అటు సీతమ్మ తల్లి రామయ్య తండ్రి వివాహం ఆడబోతున్నాడు. చాలా కన్నుల విందుగా సాగే ఈ